కొంచెం వాళ్ళందరినీ కూడా సమన్వయం పాటించమని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. దాన్ని చూసి వారంలోని ప్రతిపక్షాలు వాళ్ళు ఈ రకమైనటువంటి దాడులు తెగబట్టడం ఎంతవరకు సబబో ప్రజాస్వామ్యం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు రోజు రచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఏదో రెడ్ బుక్ పెట్టాము, తర్వాత ఎవరి మీద ఎన్ని కేసులు ఉంటే వాళ్ళని మేము వాళ్ళకి అన్ని పదవులు ఇస్తాము అనే రకంగా నాయకుడు అనేవాడు ఉండాల్సిన లక్షణాలు కాదు అవి. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా సమన్వయం పాటించమని కార్యకర్తలు చెప్పాలి. కానీ నాయకుడే కార్యకర్తలు రచ్చగొడితే ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. దీన్ని ప్రజాస్వామ్యులందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. దీన్ని అయితే మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే వాళ్ళు విజయవాడ లాంటి ప్రాంతంలో వాళ్ళు దాడులు తెగబడ్డారంటే అలాగంటే సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మరి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక శాసనసభ్యుడిని హత్య చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎంతమందిని బలి తీసుకున్నారనుకుంటే నాకు అర్థం కావట్లేదు. మరి చూసాం మనందరం కూడా. ముఖ్యమంత్రి గారికి మా సహచరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇద్దరికి కూడా కన్ను, మీకు తెలుసు కన్ను చాలా సెన్సిటివ్ పార్ట్ బ్రెయిన్. అంటే వాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రం నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి రాళ్లతో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి తెలుగుదేశం పార్టీ వారి దిగజారుతనాన్ని మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మరి వాళ్ళు ఓచుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా జనం తండోపతండాలకు వచ్చి బ్రహ్మరథం పడుతుంటే వాళ్ళ మీటింగులు ఏమైనా వెలవలబోతూ ఉంటే ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వేల మంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి వాళ్ళు ఓచుకోలేక ఈరోజు భౌతిక దాడులు దిగేదానికి వాళ్ళు ప్రయత్నం చేయటం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని మటుకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. ఒంగోలు కూడా మొన్న మా కుటుంబం మీద కూడా చేసేదానికి ప్రయత్నం చేశారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్య పద్ధతిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈ రకంగా ఏదో భయపెట్టో చేస్తే మట్టుకి ఎవ్వరు కూడా ఇక్కడ సహించేవాళ్ళు లేరు. మరి మీరు 3 పార్టీలు అండగా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. మరి దీని మీద అన్ని ప్రజా సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయటం మరి ఏమంత సమంజసమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దీని మీద మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ ప్రజలు ఇచ్చినటువంటి స్పందన, ప్రజల్లో వచ్చినటువంటి స్పందన తట్టుకోలేక దీన్ని ఏ విధంగా సరే కుట్రపూరితంగా ఈరోజు చర్యకు పాల్పడ్డారు. ఈ తాలూకా ఏదైతే జరిగినటువంటి చర్యకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు పన్నిన పన్నాకానికి ఎందుకంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఆ ప్రజలను చూసి. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి, ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తూ ఉన్నది అయితే దగ్గరలోనే. ఇది చాలా తప్పుడు పని. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు హత్య చేసే ప్రయత్నాలు చేయిస్తున్నారంటే అది కేవలం మీరే. ఎందుకంటే ఈరోజు 3 పార్టీలు కలిసినప్పుడే మేము అనుకున్నాం, ఏ ఒక్క పార్టీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక పార్టీతో రాలేదే, 3 పార్టీలు కలిసి తట్టుకోలేక జగన్ గారిని తట్టుకోక. ఎందుకంటే మేము ప్రజల్లో ఉన్నాం, మా పార్టీ ప్రజల్లో ఉంది. ఈరోజు సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి పేద ప్రజలను చూసి, పేదలకు అందిస్తున్న తీరును చూసి మీరు తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా తప్పని చెప్పేసి మేము చెప్తూ మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. మేమైతే ఈ ఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఏదైతే చేసిన తప్పును ఒప్పుకొని ఎవరైతే ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారో వాళ్ళు వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.